ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీనరాశి వారికి అక్టోబర్ 13, 14, 15, 16, 17 తేదీలలో జరిగేది ఇదే. మీనరాశి వారు అక్టోబర్ 13, 14, 15, 16, 17 తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీనరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజులలో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ 5 రోజులలో మీ జీవితం కొత్తగా మారబోతుంది. మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మీనరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. మీనరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు ఎవరికీ మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేయండి. మీ మనసులో ఉన్న మాటలను నమ్మండి. అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయదు. మీనరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. మీనరాశి వారికి ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా వీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. అలాగే మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగానే మీ జీవితం అనేది మారబోతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. ఈ మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బుని చూస్తారు. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు హనుమంతుని ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.
మీకు ఉన్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమాన్ గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకోండి. దానివల్ల కూడా అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరూ లేనని మాత్రం ఎప్పుడూ బాధపడకండి. హనుమంతుడు ఉన్నాడని మర్చిపోకండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీనరాశి వారు ఈ 5 రోజులు ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని బయట పడేయండి. మీనరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడతారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. మీనరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి వారు ఈ 5 రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. మీనరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీనరాశి వారు ఈ 5 రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజులలో కోతులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీనరాశి వారు 5 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. అలాగే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.